మీ పేరేం పేరండి? హలో. హలో, చెప్పండి, పర్వాలేదు. మేము ఇక్కడ వెయిటింగ్ హాల్ దీంట్లో బాగా జాబ్ చేస్తుంటాం మేము. ఇదిగో ఇదే మా వెయిటింగ్ హాల్. హలో. కొంచెం నాకు వచ్చింది హార్ట్ అటాక్ పెద్దాలు వచ్చారు హాయ్. తీసేసారే మైండ్ వాడే చేసిందండి అన్నయ్య ఇదిగో అన్నయ్య బాగున్నాయా ఎంత బాగున్నాయా హాయ్. హాయ్ అని పెట్టచ్చు కదండి. మీరు కామెంట్ చేశారనుకోండి, మీ ఇక్కడ నుండి మీకు రిప్లై ఇస్తూ ఉంటాను నేను. మీరు ఇచ్చే కామెంట్సే మనం సరదాగా మాట్లాడడానికో ఎసెట్రా ఎసెట్రా. మాట్లాడండి, పర్లేదు. మీ కామెంట్ రూపంలో మీరు ఏం మాకు తెలియజేయండి, నేను దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఈ 5వ తారీఖు పుష్ప 2 సినిమా రిలీజ్ కదా, ఏమైనా ప్లానింగ్ ఏం చేస్తున్నారా? నేనైతే వెళ్తున్నాను. మిడ్ నైట్ 4వ తారీఖు నైట్ 12 గంటలకి బెనిఫిట్ షో వేస్తున్నాను అన్నమాట, దానికి వెళ్తున్నాను. హలో. ఏమైనా పుష్ప 2 రిలీజ్ అవుతుంది కదా 5th, ఏమైనా ప్లానింగ్ ఏం చేస్తున్నారండి? అంటే మూవీకి మనం చేస్తే దాన్ని ఒక్కదాన్ని వదిలేయం కదా, మాట అనుకోవటం. హలో. పుష్ప 2 మూవీకి వెళ్తున్నారు ఈ 5th. నేనైతే వెళ్తున్నాను 12:30కి, అంటే బెనిఫిట్ షో, దానికి వెళ్తున్నా. చెప్పండి ఇంక విషయాలు. ఆయన పెట్టచ్చు కదండి. నెల చేసిన అందరూ వచ్చారు, బాగా జనం బాగా. హాయ్. సర్లే ఒకసారిలే వచ్చాను రాజవారం పెడదాము. నేను అందరూ చెప్తాను. ఆదివారం అమావాస్య అంటగా, ఆదివారం అమావాస్య బుధవారం పెడదాం. సినిమా టైటిల్ ఒకప్పుడు హర్రర్ మూవీ అది. చెప్తారు 3వ రోజే రాత్రి రాత్రి 10 కాదు 8కి 8:30కి పడుకున్నట్టు అక్కడ 9 అడిగారమ్మా ఎంత రాలేదా మరి అంటే నేను చెప్పాను బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది అక్కడ ఇంట్లో బాగుంటుంది, శీతాకాలం వస్తే అక్కడ వెళ్ళలేదు, లోపలే ఉంది.